నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జగన్నాథ ఆచార్యులు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ యొక్క కన్యా రాశికి లగ్న మరియు దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు 3వ స్థానంలో ఉండడం వల్ల మాట తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడతాయి. ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి బాగా తోడ్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. అలాగే భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, దైవికమైన బలం, శక్తి పెంపొందడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో వ్యాపార కారకుడు కూడా బుధుడు కావడం వల్ల రాణింపు, బాగా లాభాలు బాగా గడించగలుగుతారు. ముఖ్యంగా లగ్న పంచమ భాగ్యాధిపతులు ఈ యొక్క ఒకరికొకరు కనెక్ట్ అవడం వల్ల ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే శుక్రబుధులు 3లో ఉండడం, 3ని శని చూడడం, ఇవన్నీ కూడా కొద్దిగా మంచి శుభ పరిణామాలని కలిగజేసే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. అలాగే ఈ లగ్నానికి ద్వితీయ మరియు భాగ్యాధిపతి అయిన శుక్ర భగవానుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల కూడా భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, కుటుంబంలో సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెంపొంది వారు వీరేదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందింపజేయడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోవచ్చు. అలాగే దైవికమైన బలం, శక్తి కూడా బాగా పెంపొందుతాయి. అలాగే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క అంగారకుడు 4వ స్థానంలో ఉండడం వల్ల వాహనాలు, డ్రైవింగ్స్ విషయాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి. లేకుంటే కనుక వాహన ప్రమాదాలకి గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రవి కుజులు ఇద్దరు కూడా 4వ స్థానంలోనే ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా చికాకులు, మానసికమైన ఇబ్బందులు ఇలాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా కుజ దృష్టి వల్ల 8వ స్థానంలో గురుడు ఉండడం వల్ల స్వల్పమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో ఆచితూచి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ఈ కుజుడి యొక్క పాప దృష్టి ఈ యొక్క 10వ స్థానం మీద, అలాగే 11వ స్థానం మీద కూడా ఉండడం వల్ల లాభాల పేరుతో స్వల్పమైన నష్టము, వృత్తిపరంగా కూడా చికాకులు, మానసిక ఒత్తిడి లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే ఈ యొక్క లగ్నానికి చతుర్థ మరియు సప్తమాధిపతి అయినటువంటి గురు భగవానుడు 8వ ఇంట్లో ఉండడం వల్ల న్యాయపరమైన, కోర్టుపరమైన విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎవరికి డబ్బులు ఇవ్వరాదు, ఇస్తే కనుక అవి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంది. అలాగే వ్యయస్థానం మీద గురు దృష్టి ఉండడం వల్ల అధికమైన ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే 4లో రవి కుజులు ఉండడం, రవి కుజుల మీద గురు దృష్టి కూడా ఉండడం వల్ల వాహన గండాలు, వాహన ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా 4 వాహన స్థానం కాబట్టి ఈ 3 పాపగ్రహాలు వాహన స్థానంతో కనెక్ట్ అవ్వడం అంత శుభ పరిణామం కాదు. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ఈ లగ్నానికి పంచమ షష్టాధిపతి అయినటువంటి శనేశ్వరుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రురోగ రుణాది బాధలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే చేసే వ్యయం సద్వ్యయం చేయాలి. దైవికమైన పుణ్యక్షేత్ర సందర్శనాలు అలాంటివి చేయాలనే ఆసక్తి బాగా అధికంగా కలిగే అవకాశం ఉంది. అలాగే ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి లాంటివి కూడా కలిగే అవకాశం ఉంది. 3ని చూడడం వల్ల మాట తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడతాయి. మరియు దైవికమైన బలం, శక్తి కూడా బాగా పెంపొంది ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ లగ్నానికి లాభాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి అశుభ పరిణామాలను కలగజేసే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు. లేకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యయాధిపతి అయిన సూర్యుడు కూడా 4వ స్థానంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం, మరియు ఈ యొక్క 10వ స్థానాన్ని కూడా చూడడం వల్ల వృత్తిపరంగా టెన్షన్లు, చికాకులు, మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తే తొందరగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి
లగ్నంలో కేతువు అలాగే 7వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ముఖ్యంగా రాహు మహాదశ కాకుండా ముందరగా కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉంటే కనుక ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు, మంచి శుభ పరిణామాలని కలగజేస్తారు. పెళ్లి కోసం ప్రయత్నిస్తే కనుక తొందరగా పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే స్టామినా ఇమ్యూనిటీ పెంపొందుతుంది, దైవికమైన బలం శక్తి పెంపొందుతుంది. బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు అవి కూడా మెరుగయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉంటే కనుక ఈ పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించగలరు. మరి అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థిక పరంగా అయితే కనుక కొద్దిగా ప్రజెంట్ లగ్న పంచమ భాగ్యాధిపతులు కనెక్ట్ అవ్వడం వల్ల బాగానే యోగిస్తుంది, లాభిస్తుందండి. అన్ని పరాలు కూడా బాగానే ఉంది. మరి ఆరోగ్య పరంగా కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? కుటుంబ పరంగా కూడా బాగానే ఉందండి. కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా ఓవరాల్గా అయితే బాగుందండి. మరి అలాగే కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉన్నారు, కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా? కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు లిటికేషన్స్ కనబడుతున్నాయండి. కొద్దిగా టైం పడుతుంది, స్లోగా అవుతాయండి. విద్యార్థులకు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకు బాగుందండి. విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా మాత్రం కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉందండి. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారా? ఈ రాశి వాళ్ళు అంటే కనుక రెగ్యులర్గా ఈ యొక్క శివ సహస్రనామ స్తోత్రము, మరి అలాగే గణేశుడికి సంబంధించిన స్తోత్రం రెగ్యులర్గా చదువుకోవడం ఇట్లాంటివి చేస్తే కనుక వాళ్ళకి అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే శనగలు కందులు కూడా రెండు కలిపి ఉడకబెట్టి ఆవుకి రెగ్యులర్గా తినిపిస్తూ ఉంటే కనుక అంతా మంచి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. మరి 2024 సంవత్సరం జనవరి నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శుభం అండి.